హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అగైన్ టుడే నేను గోంగూర మటన్ ట్రై చేద్దామని అనుకున్నాం. సో అది ఆ ప్రాసెస్ ఏంటో ఒకసారి మీకు కూడా చెప్తాను. ఓకే, ఫస్ట్ అయితే నేను మటన్ తీసుకొచ్చి నీట్గా మటన్ కట్ చేశాను. సో ఇంకా కొంచెం ఫ్యాట్ అది తీసేసి పీసెస్ నేను చిన్న పీసుల కింద కట్ చేస్తున్నాను. సో ఇంత చిన్న చిన్న పీసులు కట్ చేశాను అనమాట. సో ఇందాక అనుకున్నట్టు గోంగూర మటన్, ఆంధ్ర స్టైల్ గోంగూర మటన్లో మనకి మటన్తో పాటు గోంగూర కూడా కావాలి. ఆ గోంగూర మా ఫ్రంట్ యార్డ్లో వేసి ఉందన్నమాట. సో అది కొంత నేను కట్ చేస్తాను. సో ఈ గోంగూర ఆకులు కట్ చేసి వాష్ చేసి హలో అండి, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లిపాయల పేస్టు, సాల్ట్, కారం, పసుపు తీసుకున్నాను. ఏంటంటే ఈ తీసుకున్న మటన్లో మిక్స్ చేసి కుక్కర్లో పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుతాం అన్నమాట. ఒక కప్పు వాటర్ కూడా దీనిలో మిక్స్ చేస్తాం. ఒక 10 మినిట్స్ ప్రెషర్ కుక్కర్లో పెడతాం. హలో అండి, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం గోంగూరని కొంచెం వాటర్ కలిపి ఒక 10 మినిట్స్ కుక్ చేస్తాం అన్నమాట. బాగా పేస్ట్ లాగా అయిపోయినాక దాన్ని తీసుకెళ్ళి మటన్లో కలుపుతాం. సో చూసారండి, ఇది గోంగూర ఇప్పటికి సగం మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్ కనుక కుక్ చేస్తే మొత్తం పేస్ట్ అయిపోతుంది. ఆ పేస్ట్ తీసుకెళ్ళి మళ్ళీ మనం మటన్లో కలుపుతాం. చూసారు కదా, గోంగూర మనకు ఆల్మోస్ట్ పేస్ట్ లాగా అయిపోయింది. ఇంకా దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకుని పక్కకు పెట్టుకుంటాం. హలో, నెక్స్ట్ ఏం చేశానంటే నేను పెద్ద ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కినాక ఏం చేస్తున్నాం అంటే నేను ఇక్కడ చెక్క, లవంగాయ, యాలకులు తీసుకుని ఈ దానిలో ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఆనియన్, పచ్చిమిరపకాయలు ఈ రెండు కూడా దీనిలో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు నీట్గా వేయించుకుందాం. చూసారు కదా, ఇప్పుడు ఆనియన్ ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీనిలో కొంచెం నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. యాడ్ చేసి ఇంకొంచెంసేపు ఫ్రై చేస్తాను. ఈ వెల్లుల్లిపాయలో జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా వేగాక ఇప్పుడు మనం ఈ గోంగూరని ఇందాక పేస్ట్ చేసుకుని ఉన్నాం కదా, దీన్ని తీసుకుని వచ్చి దీనిలో కలుపుతున్నాను. సో దీంతో బాగా మిక్స్ చేసి తర్వాత ఏం చేస్తున్నానంటే ఇందాక మనం మటన్ చెప్పాను కదా, మనం ఇన్స్టెంట్ బాటిల్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసామని చెప్పి, అవసరమైతే ఇంక ఎక్కువ టైం కూడా కుక్ చేయొచ్చు. దాన్ని తీసుకొచ్చి దీనిలోకి డంప్ చేస్తున్నాం. డంప్ చేసి కొంచెం మనం ఈ వాటర్ బాగా ఉంది కదా, ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కుక్ చేస్తాను అన్నమాట. సో ఫైనల్ స్టెప్ ఏంటంటే కొంచెం గరం మసాలా తీసుకున్నాను. ఈ గరం మసాలా కూడా దీనిలో యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇది ఇంకా రెడీ టు ఈట్ అన్నమాట. సో చూసారు కదా ఎలా వచ్చిందో. సో ఇప్పుడు ఎప్పుడైనా మటన్ అంటే నాకు ఎప్పుడూ గుర్తు వస్తుంటుంది ఏంటంటే, మా చిన్నప్పుడు నేను ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ ఏం జరిగిందంటే, మా తాత ఎవ్రీ సండే మేము మా ఊర్లో ఏటపోతుని వేసేవాళ్ళు అనమాట. ఈయన ఏం చేసేవాళ్ళు, నన్ను పిలిచి అరే రాంబాబు వెళ్ళి ఆ ఏటపోతు వేశారు కదా, అక్కడ ఒక కేజీ మటన్ పట్టరారా అని చెప్పి 200 ఇచ్చేవాళ్ళు అండి. అప్పట్లో 200, ఇప్పుడు మరి నాకు తెలిసి 700 అంత ఉన్నట్టుంది. ఇది అంతా 20 ఇయర్స్ బ్యాక్ స్టోరీ. ఇచ్చి ఒకసారి ఏం జరిగిందంటే ఆ 200 ఇచ్చి నాకు వెళ్ళి పట్టరారా అంటే, సరే నేను
ఒక 1 మైల్ వెళ్ళాలన్నమాట. సరే తీసుకుని 200 పక్క నిక్కర్ జేబులో పెట్టుకున్నా. పెట్టుకుని నడుచుకుంటూ వేరంగులాకి వెళ్ళినాక ఏం జరిగింది, అక్కడ వెళ్ళినాక వాడు మాకు తెలుసు అనమాట, మటన్ కొట్టేవాడు. వాడితో మంచిగా 1 కేజీ మటన్ కావాలని చెప్తే వాడు అన్ని పీసులు నేనే సెలెక్ట్ చేసి ఆ పీస్ ఈ పీస్ అన్నీ వేయించి మొత్తానికి 1 కేజీ రెడీ చేయించి వాడు డబ్బులు ఇచ్చే టైంకి జేబులో చేయబెట్టగానే 200 లేవు. ఇప్పుడు వాడికి డబ్బులు వాడు తెలిసినాడు, అయినా కానీ అరే 200 పోయినాయి ఏం చేద్దాం, ఇప్పుడు వాడంతా ప్యాక్ చేసాడు కదా ఏం చేద్దాం అని ఆలోచిస్తుంటే భయపడ్డా కొంచెం, ఏమైపోయినాయి అసలు 200, ఇప్పుడు మా తాత ఏమంటాడు అని భయం. తను ఏమన్నాడంటే మటన్ కొట్టేతను, సర్లే బాబు ఏం పర్లేదు తీసుకెళ్ళిపోండి, నేను సాయంత్రం వచ్చి తీసుకుంటే వెళ్ళం మీ ఇంటి దగ్గర అంటే, అవునా సర్లే అని ఆయన ఒప్పుకున్నాడు. కానీ నా భయం వల్ల ఇంటి దగ్గర ఏమంటారో అని భయం. సరే తీసుకొచ్చాను, వచ్చి ఇలా చెప్పి ఎక్కడో పోయింది తాత 200 అంటే, అవునా సర్లే ఏం చేస్తాం, ఏం లేదులే ఏం పర్లేదులే ఇద్దామని చెప్పి వాడికి సాయంత్రం అని పిలిచి 200 అడిగి ఇచ్చాడు. కాకపోతే ఈ 200 ఏమైపోయినాయో తెలియదు, ఎక్కడ పోయినాయో తెలియదు. సో మటన్ అన్నప్పుడల్లా నాకు అది ఒకటి గుర్తు వస్తుంది. మా తాత ఏమనలేదు అప్పుడు, అది కానీ ఎక్కడో జారిపోయింది, అది తెలవకుండా జరిగిపోయింది.